Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్కి సంబంధించి నిన్నటి నుంచి మళ్ళీ ఇంకో కొత్త కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. సో ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ అని ఎక్కడికక్కడ వార్తలు విన్నప్పటికీ నిన్న ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ చాలా వైరల్ అయింది. అదేంటంటే పంచాయత్ ఎలక్షన్స్ కి సంబంధించి, మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కి సంబంధించి డేట్స్ ని అక్కడ మెన్షన్ చేశారు. ఆ డేట్స్ ప్రకారం చూస్తే అది జాబ్ క్యాలెండర్ కి కాన్ఫ్లిక్ట్ అవుతుంది. సో జనరల్ గా అది నిజం అయిపోతే జాబ్ క్యాలెండర్ అంటే జనరల్ గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి లేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. చాలా కంగారు పడ్డారు కొంతమంది, అది నిజం అనుకున్నారు కూడా. ఇన్ఫాక్ట్ అవే ఇమేజెస్ నాకు కూడా పంపించారు, సార్ గివ్ అ క్లారిటీ ఆన్ దిస్ అని. సో యాజ్ యూజువల్ ఫ్యాక్ట్ చెక్ కి నేను దాన్ని ఇచ్చేసి జనరల్ గా సో మనం ఎంతమందికి అడిగినా కొన్నిసార్లు అది కరెక్ట్ అనిపించవచ్చు, రాంగ్ అనిపించవచ్చు. ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దానికి ఇది ఇమేజ్ ఇచ్చి చూస్తే అది కంప్లీట్ గా ఫేక్ అని తెలిసిపోయింది. సరే, అది ఫేక్ అయినప్పటికీ ఎన్నో రోజుల నుంచి న్యూస్ పేపర్ లో చూస్తున్నాం, ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ ఇవన్నీ చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నాం. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్స్ అన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక స్పష్టమైన సందేశాన్ని గవర్నమెంట్ మొత్తానికి జాబ్ క్యాలెండర్ కి సంబంధించి వెయిట్ చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా పంపించింది. ఒక్కసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ గైస్ చూడండి, ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, రెండు అంశాలు మనకి ఆలోచింపచేస్తున్నాయి. ఒకటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఈ రాబోయే నోటిఫికేషన్స్ కంటే ముందు జీవో 46 కి సంబంధించి క్లారిటీ తీసుకొచ్చి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేస్తే యాజ్ యూజువల్ గా ఏ ప్రాబ్లం లేకుండా నోటిఫికేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అయితే దీన్ని సర్దుబాటు చేయడానికి గవర్నమెంట్ కి పెద్ద పనేం కాదు. తలుచుకుంటే ఒక 2-3 డేస్ లో కూడా దాన్ని కంప్లీట్ చేయొచ్చు. బట్ ఎందుకో దాని గురించి డిలే అని విన్నాము. అది సాల్వ్ అయిపోతే మన నోటిఫికేషన్స్ కి ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పాను. అండ్ అలాగే ఎలక్షన్స్ కి సంబంధించి నోటిఫికేషన్ వస్తే ఎంసీసీ వస్తుంది. ముందే నోటిఫికేషన్ వస్తే మళ్ళీ సెప్టెంబర్ 15 కంటే ముందు వస్తే ఈ రిక్రూట్మెంట్స్ ఏమైనా లేట్ అవ్వచ్చు. సో వీటిని ఓవర్కమ్ చేయడానికి ఒక సొల్యూషన్ రావాలి అని చెప్పేసి అనుకున్నాం. సో దాని గురించి మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మనకు క్లియర్ కట్ గా యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో ఇది మనకు సర్క్యులేట్ అవుతుంది, వీ కెన్ సీ ఎవ్రీవేర్ ఈ జియో. సో ఇది గవర్నమెంట్ కి సంబంధించి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ కి సంబంధించి ఏవేవో పీడిఎఫ్స్ చూసాం, కానీ అది గవర్నమెంట్ ఆర్డర్ ఫార్మాట్ లో లేవు అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాం. ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం చూడండి, 10,060 వేకెన్సీస్ కి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ రెండు క్లారిటీస్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు చూడండి, సో ద కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అండ్ రిక్రూటింగ్ ఏజెన్సీస్ షల్ ఎన్ష్యూర్ దట్ రిక్రూట్మెంట్ ఈస్ అండర్టేకెన్ స్ట్రిక్ట్లీ సో ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025. సో జీవో నంబర్ 46 కి బేస్ చేసుకొని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనుగుణంగానే, సో ఏ పొరపాట్లు జరగకుండా ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కి అనుగుణంగానే రిక్రూట్మెంట్ జరగాలి అని. సో ఆబ్వియస్ గా మనకున్న ప్రాబ్లమ్స్ లో ఒక సొల్యూషన్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి వీటికి సంబంధించి చూడండి, ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాలేదు. దానికంటే ముందే గవర్నమెంట్ స్పష్టంగా కూడా తన ఇంటెన్షన్ ని తెలియజేసింది. మాకు ముందు నుంచి ఈ జాబ్ క్యాలెండర్ చూడండి, జాబ్ క్యాలెండర్ కి సంబంధించి ఇప్పుడు కాదు వార్త వస్తుంది, ఉగాది నుంచి మార్చి నుంచి ఇది సర్క్యులేట్ అవుతూనే ఉంది. అయితే ఎక్కడ కూడా అఫీషియల్ గా లేదు సో అండ్ సో డేట్ కి వస్తామని. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం రిలీజ్ చేయడం జరిగింది. సో మనం ఎన్నో రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, 3 phases లో 4 phases లో ఫిల్అప్ చేస్తారు అని చెప్పి. ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ ఫేజ్ సెప్టెంబర్ 15న ఇస్తారు అని చెప్పాం. సో క్లియర్ కట్ గా ఈ జీవోలో సెప్టెంబర్ 15న మేము ఒక రిక్రూట్మెంట్ ఫిల్అప్ చేస్తాం. అండ్ అలాగే సెకండ్ ఫేజ్, ఇందులో చాలా మంది మనం వెయిట్ చేస్తూ ఉన్నది ఏంటంటే గ్రూప్ 1. సో చాలా మంది ఆస్పిరేషనల్ పొజిషన్. ఇక్కడ మంచి సంతోషకరమైన వార్త ఏంటంటే ఇంతకు ముందు గ్రూప్ 1 91 పోస్ట్స్ అని మనం విన్నాం. అది తక్కువ, కొంచెం పెంచితే బాగుంటుంది. వార్తల్లో వచ్చిందేమో 100, 91 అని చెప్పి వినిపించింది. కానీ చాలా సార్లు ఇంతకు ముందు వీడియో చేశాను, ఆ 91 కాస్త 150 వరకు ఛాన్సెస్ ఉన్నాయని. మనం అనుకున్నట్లుగానే ఎగ్జాక్ట్ గా 149 పోస్ట్ తో గ్రూప్ 1. చాలా సంతోషకరమైన వార్త. అండ్ నెక్స్ట్ ఇంకొక క్లారిటీ, గ్రూప్ 2 మనం అంతా కూడా వెయిట్ చేస్తున్నాం. అక్టోబర్ 15th కి మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఎగ్జాక్ట్ అక్టోబర్ 15th కి చెప్పుకున్నట్టే జరిగింది. అయితే ఇక్కడ గ్రూప్ 2 పోస్ట్ 750 అనుకున్నాం మనం, ఆ గ్రూప్ 2 పోస్ట్ తగ్గి 700 బిలోకి వెళ్ళడం జరిగింది. సో ఇదొక్కటే కొంచెం బాధాకరమైన వార్త. బట్ అన్నిటికంటే ముందు రిలాక్సేషన్ ఏంటంటే వి గాట్ ఏ క్లారిటీ. ఇప్పుడు ఏ ఎలక్షన్స్ ని బేస్ చేసుకొనైనా లేకపోతే ఇవేవి లేకుండా గవర్నమెంట్ ఈస్ వెరీ ఫర్మ్, మేము జాబ్ క్యాలెండర్ ని ఫిల్అప్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం చెప్తుంటే ఇంత తొందరగా ఎలా ఫిల్ అవుతుంది, మార్చి వరకు అవ్వదు, లేట్ అవుతుంది, ఎన్నో కమెంట్స్ వచ్చాయి. బట్ ద థింగ్ ఈస్ దట్ కంప్లీట్ గా రాజకీయ నాయకులు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు అన్నట్లుగా కాకుండా ఇదొక డిఫరెంట్.
సో నెక్స్ట్ మార్చ్ కల్లా కంప్లీట్ గా జాబ్ క్యాలెండర్ ఫిల్అప్ అయిపోయి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఇస్తారు, దానికి ఈ ఉద్దేశం మనకు కనిపిస్తుంది. సో లెట్ us ఎక్స్పెక్ట్ ఫర్ ద బెస్ట్. అండ్ చూడండి పోస్ట్ గురించి చూద్దాం ఒకసారి. యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో చూడండి ఇదంతా గ్రూప్ 1 కి సంబంధించి 149 పోస్ట్. ఇందులో డిప్యూటీ కలెక్టర్స్, డిఎస్పీస్, సో డిడిఓ ఇట్లా డిఫరెంట్ పోస్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక బాగా కన్సర్న్ ఏంటంటే మనం ఎన్నో ఎక్స్పెక్ట్ చేశాం, దట్ ఈస్ నథింగ్ బట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. సో దాని గురించి ఇక్కడ చూడండి, ఎక్కడ దాని గురించి కొంచెం స్పష్టత లేదు. మనం మొన్న చూస్తే 14 డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్ట్ క్రియేట్ చేస్తాము, 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్, 50% ప్రమోషన్ అని చెప్పి. సో కేవలం దాని గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు. మరి ఫ్యూచర్ లో ఏమన్నా దాని గురించి క్లారిటీ ఇస్తారు. ఎంతో మంది డిఓ పోస్ట్ కోసం వార్త విన్నాం, బట్ వీ హ్యావ్ నో క్లారిటీ ఆన్ దట్. అండ్ సేమ్ అట్లాగే గ్రూప్ 2 కి సంబంధించి మనం చూస్తూ ఉంటే యూ కెన్ లుక్ ఎట్ దిస్. టోటల్ గా 673 గ్రూప్ 2 కి సంబంధించి 673. ఇది ఒకటి కొంచెం తగ్గింది, మిగతావన్నీ యాజ్ యూజువల్. సో గైస్ ఒకటే, సో ఒకవేళ ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చినా, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా ముందే మేము జీవో రిలీజ్ చేశాము, సో కాబట్టి దీనికి ఏ ప్రాబ్లం లేదు అని ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదు సార్ మళ్ళీ ఎవరైనా వెళ్ళి కేసు పెడితే అంటే దీనివల్ల రూలింగ్ పార్టీకి ప్లస్ అవుతుంది, ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి విరుద్ధం అని చెప్తే అలాంటివి జరగకూడదు. సో అవి దట్ ఈస్ ద అనదర్ కాన్సర్న్. ఎందుకంటే నేను వీడియో చేసే ముందు డెఫినెట్ గా సో ఐ గాట్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఆన్ దట్. సో ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, సో లెట్ us బీ పాజిటివ్. సో అంతకు ముందు కూడా ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ కంటే ముందు ఎన్నో అనూహ్యమైన పరిణామాలు చూసాం. గవర్నమెంట్ వద్దంటది, ఏపీఎస్సి కావాలంటది, అటు ఇటు అని చెప్పి టైంకి ఎగ్జామ్ పెట్టేశారు. సో ఇక్కడ కూడా ఎటువంటి గందరగోళం ఉండకూడదు. రేపు మళ్ళీ ఇంకేదైనా వార్త వచ్చినా కూడా వీ షుడ్ బి సో మచ్ స్ట్రాంగ్. సో అనుకున్న తేదీకే ఫిల్అప్ అవ్వాలి అండ్ ద రిక్రూట్మెంట్ షుడ్ బి యాజ్ సూన్ as పాసిబుల్. అండ్ గైస్ అలాగే ఇంకొంచెం చెప్పే కంటే ముందు ఐ వుడ్ లైక్ టు కన్ఫర్మ్. సో గ్రూప్ 2 కి సంబంధించి సో యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో దీస్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. ఎన్నో గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు తెలుగు స్టేట్స్ లో. సో ఇది గ్రూప్ 2 కి సంబంధించి విత్ ఫైనెస్ట్ ఫ్యాకల్టీ. ప్రతిసారి నేను కోర్సెస్ ని ఫ్రీగా డెమోస్ కి పెడుతున్నాను, నా ఫ్యాకల్టీస్ ని చూపిస్తున్నాను, నా ర్యాంకర్స్ ని కూడా చూపిస్తున్నాను. సో ఇంత క్లారిటీతో ఈ ర్యాంకర్స్ కి ఇటువంటి ఫ్యాకల్టీస్ అందించిన కంటెంటే ఖచ్చితంగా రీజన్ అయ్యింది. సో మీరు కూడా బెస్ట్ క్లాసెస్ అండ్ అలాగే ఇప్పటి నుంచి అయినా ఇంకా నోటిఫికేషన్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇక నుంచి అయినా ప్రొసీడ్ అవ్వాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. సో ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే ఎలక్షన్స్ కి, ఎగ్జామ్ డేట్స్ కి ఏ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ అది కూడా అడుగుతున్నారు, ఎందుకంటే గ్రూప్ 1 ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ నవంబర్ ఎండ్ లో ఎగ్జామ్స్ ఉంటాయి. అప్పటికల్లా అన్ని ఎలక్షన్స్ అయిపోతాయి. సో ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించకండి. సో నవంబర్ లో లేకపోతే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కానీ సో గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ సేమ్ అట్లాగే గ్రూప్ 2 కూడా డిసెంబర్ కానీ జనవరి ఫస్ట్ వీక్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. డేట్స్ గురించి ఏమి ఆలోచించకండి, అగైన్ దే ఆర్ సబ్జెక్ట్ టు సమ్ చేంజెస్. సో ఇప్పటి వరకు వాళ్ళు అట్లీస్ట్ ఒక గవర్నమెంట్ యొక్క కాన్ఫిడెన్స్ మనకు తెలిసింది, టైంకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంకా ఎవరు ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఉంటే స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో చూడండి రోహిత్స్ అకాడమీలో వీఆర్ హ్యావింగ్ ఎ బెస్ట్ గ్రూప్ 2 క్లాసెస్ అండ్ అలాగే బెస్ట్ గ్రూప్ 1 క్లాసెస్. ఓన్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావాలన్నా, ఓన్లీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కావాలన్నా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కావాలన్నా, గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. సో ఎలాగైనా కస్టమైజ్డ్ క్లాసెస్ ఉన్నాయి, ఇండివిజువల్ సబ్జెక్ట్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో చూడండి ప్రతిసారి చెప్తున్నాను, సో రోహిత్స్ అకాడమీ యొక్క యూనిక్ ప్రోగ్రామ్ ఏంటంటే వీ హ్యావ్ ఎ డే వైజ్ ప్లాన్, డే 1, డే 2, డే 3. చూడండి ఇదంతా కూడా ఎంప్లాయీస్ కి. సో ఎంప్లాయీస్ కి ఒకలాగా అండ్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కి ఒకలాగా ప్లాన్ చేస్తూ వీఆర్ ప్రొసీడింగ్ అకార్డింగ్. చూడండి జాగ్రఫీ ఎంప్లాయ్ చేసే వాళ్ళకు తక్కువ టైం ఉంటుంది కాబట్టి ప్రిలిమ్సే, ఇండియన్ హిస్టరీ ప్రిలిమ్సే, కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్లే. ఫస్ట్ 1 month టోటల్ గా సో ప్రిలిమ్స్ పైన ఫోకస్ చేసి దెన్ వీ కెన్ గో ఫర్ మెయిన్స్ అన్నట్లుగా మనం ప్రొసీడ్ అవుతూ ఉన్నాం. చూడండి ఇక్కడ మనకు టోటల్ గా సో 30 days అయిపోయింది. మెంటల్ ఎబిలిటీ కూడా స్టార్ట్ అయింది, అంటే 4th ప్రిలిమ్స్ సబ్జెక్ట్. సో యూజువల్ గా ఏమవుతుందంటే ఈ జాబ్ చేసే వాళ్ళకు తక్కువ టైం ఉంది కదా, మళ్ళీ మెయిన్స్ ఎలా అని కన్ఫ్యూజ్ అవుతారు. సో మన దగ్గర చూడండి ఆల్మోస్ట్ 35 days లో ఆల్మోస్ట్ 4 ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ ని కవర్ చేసాం. తర్వాత యూ కెన్ గో ఫర్ ఎకానమీ. ఎకానమీ మనకి ఏముంది, మెయిన్స్ లో ఎకానమీ ఉంది. యూ కెన్ లుక్ ఎట్ దిస్, మెయిన్స్ లో ఎకానమీ. సో జాబ్ చేసే వాళ్ళు ఇంకా అన్సర్టైన్ గా ఉన్నారు, ఎలక్షన్స్ బేస్ చేసుకొని జాబ్ అంటే టైం దొరకకపోవచ్చు, లీవ్ దొరకకపోవచ్చు అనుకుంటున్నారు. ఏ బాధలు పడకుండా, ఏమి ఆలోచించకుండా స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సేమ్ అట్లాగే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్. సో రోజు ఒక 10 గంటలు ఏం చదవాలి అనే విధంగా క్లియర్ కట్ గా మేము ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. చూడండి సో డే 22, డే 23, డే 24, మీకు ఇక్కడ చూడండి డే 10. సో మీరు చూస్తూ ఉంటే ఐ కెన్ జస్ట్ సింప్లీ టెల్ యూ. చూడండి డే 59, డే 79, మళ్ళీ చూడండి సో డే 66, అలాగే ఎంప్లాయీస్ డే 92. ఇలా ఎవ్రీడే ప్లాన్ మీకు అందించడం జరిగింది. సో మనం ఇలా ప్రొసీడ్ అవుతూ ఉంటే ఆల్మోస్ట్ యూ కెన్ లుక్ ఎట్ దిస్. చూడండి 132 డే, సో సేమ్ ఇట్లాగా 93 డే. సో అంటే
ఒక 150 రోజుల వరకు ఏం చదవాలి అనే స్పష్టత. సో చూడండి, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. సో ఎవ్రీ డే మనం ఏ ప్రాబ్లం ఉన్నా ఏ రోజు ఏం చదవాలి అనేది ఒక టాపిక్ ఇస్తే సరిపోదు. ఆ ఏం చదవాలో అన్నిటికీ క్లియర్ గా మేము ఫోల్డర్ లో కంటెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మీరు జస్ట్ కోర్స్ తీసుకున్న తర్వాత డే 1 అనే ఫోల్డర్ ఓపెన్ చేసుకొని అందులో ఉన్న వీడియో క్లాసెస్, ఆ వీడియో క్లాసెస్ చూసిన తర్వాత దానికి రిలేటెడ్ మెటీరియల్స్ మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ మెటీరియల్స్ చదివి, సో వీడియో క్లాసెస్ మెటీరియల్స్ తో పాటు ఎంతసేపు రివైజ్ చేయాలి అనే ప్లాన్ కూడా మేమే ఇచ్చాం. రివిజన్ తర్వాత ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ప్రతి టాపిక్ కి సంబంధించిన టెస్ట్ కూడా మేమే కండక్ట్ చేయడం జరిగింది. సో క్లాసెస్ ఇస్తున్నాము, మెటీరియల్స్ ఇస్తున్నాం, రివిజన్ ప్లాన్ ఇస్తున్నాము, టెస్ట్ ఇస్తున్నాం. అలాగే క్లాసెస్ కూడా విత్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ ఫ్యాకల్టీస్ ఇన్ ఎంటైర్ హైదరాబాద్. జనరల్ గా ఈ గ్రూప్స్ లేకపోతే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నప్పుడల్లా హైదరాబాద్ కు వచ్చి చదవాలి, హైదరాబాద్ లో మంచి ఫ్యాకల్టీస్ ఉంటారంట. సో రోహిత్స్ అకాడమీ హైదరాబాద్ వేదికగా హైదరాబాద్ లో ఉన్న టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ని, నిష్ణాతుల్ని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ పైన చేర్చి వాళ్ళ డెమోస్ అందించి, డెమోస్ చూసిన తర్వాతనే మీరు క్లాసెస్ తీసుకున్నట్టు. చాలా మంది డిఫరెంట్ ప్లేసెస్ లో తీసుకొని అవి నచ్చక ఆల్రెడీ కొంచెం ఇబ్బంది పడి మళ్ళీ నా దగ్గరికి వచ్చిన ఎంతో మంది ఉన్నారు. మేబీ కొంచెం తక్కువ తెలుసో ఇంకేదైనా. సో మళ్ళీ చెప్తున్నాను, సో ఆల్మోస్ట్ కాదు 100% నోటిఫికేషన్ డిలే అవ్వదు. ఎంతమంది ఎలా చెప్పినా డిఫరెంట్ వీడియోస్ లో నేను చాలా బలంగా చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఈ జాబ్ క్యాలెండర్ కి టైం కి కండక్ట్ చేసి రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కి వెళ్ళడం చాలా సీరియస్ గా ఛాలెంజింగ్ గా తీసుకుంది. దాని ప్రకారమే ముందుకు వెళ్తున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ని అడ్రస్ చేస్తూ కూడా వీడియోస్ చేయడం జరిగింది. సో డు నాట్ గెట్ డిమోటివేటెడ్. ఖచ్చితంగా టైంకి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇంకా ఇప్పటికైనా ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఉంటే ఎలా ఏంటి అని ఆలోచించకుండా స్టార్ట్ ప్రొసీడింగ్. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ జాబ్ క్యాలెండర్ కూడా ఉంటది. సో కన్సిస్టెంట్ గా ముందుకు వెళ్తేనే వి విల్ గెట్ సమ్ సక్సెస్. ఇవాళ కాకపోయినా రేపైనా, కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు అడ్జస్ట్ అవ్వడానికి అసలు ఏంటి గ్రూప్ 2 ఏంటి గ్రూప్ 1 ఎలా ముందుకు వెళ్ళాలి, దానికి కొంచెం టైం పడుతుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అన్నట్టు మీరు జస్ట్ కోర్సెస్ తీసుకున్న తర్వాత డే వైజ్ ఫోల్డర్స్ చూసుకొని మీరు ప్రొసీడ్ అవుతే చాలు. ఇంకా డౌట్స్ ఉంటే ఎవ్రీ టైం చూడండి, ఫర్ ద ఫస్ట్ టైం యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ లో డైరెక్ట్ గా నంబర్ ని బోర్డు పైన నా నంబరే రాసి దీనికి మెసేజ్ పెట్టండి మీ డౌట్స్ అని పెట్టిన ఫస్ట్ వ్యక్తిని నేనే. మీరు ఏ వీడియోస్ అయినా చూడండి, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నంబర్స్ రాయడం స్టార్ట్ చేస్తున్నారు. సో డైరెక్ట్ గా ఐఎమ్ గివింగ్ యూ మై ఓన్ నంబర్. సో 9110556858. సో ఏపీఎస్సి గ్రూప్ 2 ప్లానర్ కావాలంటే ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీ, ఫుల్ టైం అయితే ఫుల్ టైం. సేమ్ అలాగే గ్రూప్ 1 కూడా 1 2 3 4 ప్లాన్ ఉంటుంది. ఓన్లీ ప్రిలిమ్స్ ప్లాన్ ఉంటుంది, ఓన్లీ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ గా. సో ఎప్పుడూ లేనటువంటి విధంగా 149 పోస్ట్స్ తో గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతోంది. సో అండ్ అలాగే 2018 ఆల్మోస్ట్ 180 పోస్ట్స్ కి సంబంధించి నోటిఫికేషన్ ఉంది. సో అంటే ఎప్పుడు 100B నోటిఫికేషన్స్ వచ్చాయి, 100 దాటితే చాలా అదృష్టంగా భావిస్తాం. 2018 గ్రూప్ 1 డౌట్ఫుల్ గా ఉంది. అండ్ అలాగే కొత్త గ్రూప్ 1 150 పోస్టులతో రాబోతుంది. సో గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతే, దీనికి ఖచ్చితంగా ప్రిపేర్ అవుతే ఫ్యూచర్ లో దీనికి కూడా హెల్ప్ అవ్వచ్చు, లేదా నెక్స్ట్ నోటిఫికేషన్ కైనా కూడా మంచి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతేనే వీ కెన్ బి ఆన్ ద రేస్. సో అది గ్రూప్ 1 గ్రూప్ 2 ఎండోమెంట్ ఆఫీసర్స్ కి సంబంధించి కూడా 104 పోస్ట్ నోటిఫికేషన్ రాబోతుంది. సో ఏ పోస్ట్ అయినా కూడా, ఏ జాబ్ అయినా చాలా వరకు రిక్రూట్మెంట్స్ కి సంబంధించిన కోర్సెస్ రోహిత్స్ అకాడమీ కోర్సెస్ యాప్ లో ఉన్నాయి. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇంకా జీవో వచ్చేసింది. గవర్నమెంట్ స్పష్టంగా మాకు ఈ టైంకి నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని మేము ఫిక్స్ అయిపోయామని చెప్తుంది. తర్వాత ఎప్పుడు ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చినా దాని వల్ల దీనికి ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి అందుకే ముందు జాగ్రత్తగా ఇది రిలీజ్ చేయడం జరిగింది. రేపు మళ్ళీ ఎలక్షన్స్ డేట్స్ చూసి మళ్ళీ కంగారు పడకండి. ఈ జీవో ఒక శ్రీరామ రక్షణ లాంటిది. అయినా కానీ కోర్టుకు వెళ్ళి ఇబ్బందులు పెట్టినా కూడా మళ్ళీ ఏదో థింగ్స్ వస్తాయి. ఎవ్రీథింగ్ మనకు మంచే జరగాలి అని చెప్పి కోరుకుందాం. ఇప్పటి నుంచైనా ఇంకా గట్టిగా ఈ జీవో ద్వారా ఇంకాస్త కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్స్ అన్ని సజావుగా సాగుతాయి అన్న పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళండి. 100% సక్సెస్ లభిస్తుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకేదైనా డౌట్ ఉంటే మెసేజ్ పెట్టండి, నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.